ఏమండి, మందిరానికి రాగానే ఎప్పుడు వెళ్ళిపోదామా ఇంటికి, ఎప్పుడు వెళ్ళిపోదాం అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక ఎప్పుడు అయిపోద్దా అయ్యగారు, ఎప్పుడు ఆపేస్తారు అన్నట్టుగా చూస్తారు కొంతమంది. నేను అంటాను, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ ఎవరికైతే ఉంటుందో, దేవుని సన్నిధిలో ఇంకా గడపాలని ఆశ ఎవరికైతే ఉంటుందో, వారి వెంట నా దేవుని కృపాక్షేమలు వెంటాడుతూ వారిని ఆశీర్వాద కుటుంబంగా మారుస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మందిరానికి వచ్చి ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు ముగిస్తారా, ఇక వచ్చినామా పోయినామా, కానుక పెట్టేసినామా, అయ్యగారితో ప్రార్థన చేయించుకుందామా అని అనుకొని ఏదో టైం పాస్గా వచ్చి కూర్చుని వెళ్ళిపోతే ఆశీర్వాదం రానే రాదు. అది నీ పిల్లలకి ఆశీర్వాదం కాదు, నీ పిల్లలకి ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. దావీదట దేవుని సన్నిధిలో ఎప్పుడెప్పుడు వెళ్దామా, దేవునితో ఎప్పుడు సంభాషణ చేద్దామా అని యెహోవా పాదాల యొద్ద కూర్చొని ప్రార్థన చేసిన అనుభవం భక్తుడైన దావీదుకుంది. నీకుందా తెల్ల?